మొత్తం ఎక్కడి నుంచి అడిగి తీసుకోతాడు నిన్న రాత్రి సుమారు 12:30 ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. హయత్ నగర్ పోలీస్ వెంటనే కుంట్లూరు ఎక్స్ రోడ్లో ఒక 2 DCMలలో గుట్కా మరియు ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే హయత్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ DI నాగార్జున వీళ్ళందరూ కలిసి వాళ్ళ స్టాఫ్తో వెళ్ళి అక్కడ చెక్ చేసి చూడగా అక్కడ 3 వ్యక్తులు 2 DCMలలో దాదాపు 30 బస్తాల గుట్కా ప్యాకెట్స్, అవి రకరకాలైనటువంటి బ్రాండ్స్ తోటి ఉన్నాయి. సో వాటిని చెక్ చేసి చూడగా అందులో దాదాపు ఒక 4 కార్టన్స్ బాటిల్స్ కూడా, లిక్కర్ బాటిల్స్ కూడా లభ్యం జరిగింది. ఇమ్మీడియట్గా వాటిని సీజ్ చేసి ఎక్కడి నుంచి వాళ్ళని విచారించగా వాళ్ళు ఏం చెప్పినారంటే, ఈ యొక్క గుట్కా మరియు మద్యంని, గుట్కాని ఫస్ట్ వాళ్ళు అక్కడ బీదర్లో, కర్ణాటక సంబంధించిన బీదర్లో వాళ్ళు కొనుక్కొని వాళ్ళు రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజమండ్రికి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇక్కడ వాళ్ళు దొరకడం జరిగింది, ఇన్ఫర్మేషన్ మీద దొరకడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళను సీజ్ చేయడం, మొత్తం సీజ్ చేసి ఇందులో ముఖ్యంగా రాగి శంకరాచారి అని చెప్పి అతను ఇంపార్టెంట్ పర్సన్, అతను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. సో అందులో వీళ్ళు శిగ కృష్ణయ్య అండ్ అశోక్, వీళ్ళు డ్రైవర్స్, ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు. కృష్ణయ్య అండ్ అశోక్ ఇద్దరు డ్రైవర్స్, DCM డ్రైవర్స్ని కూడా ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో మొత్తం టోటల్ అమౌంట్ దీని యొక్క వాటికి 20,84,000 వరకు మొత్తం టోటల్ వర్త్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. బీదర్ నుండి రాజమండ్రి తీసుకెళ్తున్నారు. అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ సీల్ చేయడం కోసం చెప్పి తీసుకెళ్తున్నారు. లిక్కర్ హైదరాబాద్లో కొని దాన్ని కూడా తీసుకొని వెళ్తున్నారు. లిక్కర్ దాదాపు 4 కార్టన్స్ డిఫరెంట్ రకరకాల బ్రాండ్స్కి సంబంధించినటువంటి లిక్కర్ బాటిల్స్ కొని వాళ్ళు అది కూడా అక్కడికి తీసుకెళ్దానికి, అంటే గతంలో లేదా అది మేము వెరిఫై చేస్తున్నాం. గతంలో దాని గురించి వెరిఫై చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఏం లేదు, అయినా కానీ మేము వెరిఫై చేస్తున్నాం.